ఉదాహరణకి అంటే ఇవన్నీ ఎలా ఇచ్చాం పదవులు ఇవన్నీ అనడానికి, ఒక పార్టీ వేదిక పైన మన వైసీపీ నుంచి వచ్చిన నాయకులు కూడా ఉన్నారు మనతో పాటు. బాలినేని గారు కానీ, బాలినేని గారికి మనస్ఫూర్తిగా, ఎందుకంటే ఒకసారి పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయన రెండు వైపుల నుంచి మాట పడాల్సి వస్తుంది. నువ్వు మా వాడి కాదని చెప్పి కొంతమంది, నువ్వు అటు వెళ్ళిపోయావు, ఇట్లా పాపం అలాంటి ఇబ్బందులు కూడా ఆయన వచ్చి మనస్ఫూర్తి. ఎందుకంటే నాకు ఆయన మీద గౌరవం ఏంటంటే, గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిజంగా ఒక రాజకీయ నాయకుడు, ఒక కెరీర్ ఓరియంటెడ్ పొలిటికల్ లీడర్ ఎలా ఉండాలి అని అనటానికి మంచి ఉదాహరణ మనకి బాలినేని గారు. సో బాలినేని గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే గత ప్రభుత్వ దాష్టీక